దేవనామానికి వందనాలు కలుగునుగాక. ഈ സന്ധ്യാസമയത്ത് വീണ്ടും ഒരുമിച്ച് നിങ്ങളോടൊപ്പം ലഭിച്ച സമയത്തിനായി സ്തോത്രം ചെയ്യുന്നു. ఈ సాయంత్రం వేళ దేవుని యొక్క బిడ్డలుగా అందరం కలిసి వచ్చి తీరడానికి దేవుడు కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ഏതാണ്ട് ഒരു വർഷങ്ങൾക്ക് മുമ്പാണ് ഞങ്ങൾ ഇവിടെ കടന്നു సుమారు ఒక సంవత్సరానికి ముందుగా ఇక్కడికి రావడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. మేము ఎల్లప్పుడూ కూడా మా ప్రార్థన విషయంలో మిమ్మల్ని కూడా పెట్టుకొని ప్రార్థన చేసి తీరడానికి దేవుడు భాగ్యాన్ని కల్పించారు. అయితే ఇక్కడ ఉన్న సంఘం గురించి, సంఘ కాపరి గురించి, విశ్వాసాల గురించి జ్ఞాపకం చేసి మేము ప్రార్థనలో ఎడతలుగా ఉంటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఇలాంటి ఒక సందర్భంలో దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడి సమయము అవకాశాన్ని దేవుడు కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా మధ్యలో ఉన్న దేవుని జోని పాస్టర్ గారికి, అదే రీతిగా నా తోడుగా వచ్చిన రవి పాస్టర్ గారికి, అదే రీతిగా సంఘానికి కాపరిగా ఉన్న ప్రభా పాస్టర్ గారికి, నాకు నా మాటలను తర్జుమా చేసిన అజిత్ గారికి, వచ్చిన సంఘ బిడ్డలు సహోదరి సహోదరులందరికీ, పిల్లలందరికీ, అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. అయితే ఇక మన ముందు ఎక్కువ సమయం లేదు కాబట్టి కాసేపు దేవుని వాక్య లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం పరిశోధించుకొని నేను కూర్చోవాలని కోరుతున్నాను. യേശു ചോദിച്ച 3 ചോദ്യങ്ങളാണ് ഇന്ന് ഞാൻ ഇവിടെ പറയുവാനായിട്ട് താല്പര്യപ്പെടുന്നത്. ఈ రోజు నేను చెప్పడానికి కోరే ఒక సందేశం ఏమనగా యేసయ్య అడిగిన 3 ప్రశ్నల గురించి ఈ రాత్రి వేళ మీతో మాట్లాడాలని కోరుచున్నాను. యేసు ചോദിച്ചത് వివిధ వ్యక్తులోడ శిష్యులతోడొക്കെയാണ്. అయితే యేసయ్య అడిగిన ప్రశ్న అనేక మంది శిష్యులతో, అదే రీతిగా కొంతమంది భక్తులతో అయి ఉండేది. പക്ഷേ നമ്മളോട് ఈ ചോദ്యం యేసు ചോദിക്കുന്നതായിട്ട് നമുക്ക് ఈ రాత్రి వేళ ఈ వాక్య పరిచయం వినేటప్పుడు ఈ యేసయ్య అడిగిన అదే ప్రశ్నలు మీతో దేవుడు అడుగుతున్నట్టుగా మీకు ఒక అనుబంధం కలిగి తీరవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఆదితేడు యేసు శిష్యులతో ചോദിക്കുന്നതാണ് మార్కోసుల సువిశేషం. మార్కోసు వార్తల పుస్తకం మొదటిగా యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్న ప్రశ్న మనం చూడగలుగుతున్నాం. 9వ అధ్యాయానికి రండి. మార్కోసు వార్తల పుస్తకం 9వ అధ్యాయము അതിന്റെ 33 തൊട്ട് 37 വരെയുള്ള വാക്യങ്ങൾ, 33 నుంచి 37వ వచనం వరకు ఉన్న వాక్య లేఖనాలు మనం కాస్త పరిశోధించుకుందాం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవరు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకరు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవరైనాను మొదటి వాడై ఉండగోరినేడరా వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడైనా ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పెను. ഇവിടെ ആദ്യത്തെ 33ാമത്തെ വാക്യത്തില് യേശു അവർ കഫർനഹൂമിൽ വന്ന് വീട്ടിലിരിക്കുമ്പോൾ നിങ്ങൾ തമ്മിൽ വെച്ച് వాదించద ఎంత అని అవరోడు చూపించి 33వ వచనం చదివినప్పుడు యేసయ్య తన శిష్యులతో ఒక మాట అడుగుతున్నారు. ఏంటి మీ మధ్యలో మాట్లాడుకున్న విషయం ఏంటిదో అని, తర్కించుచున్న విషయం ఏంటిదో అని యేసయ్య ఎవరికి అడుగుతున్నారు? శిష్యులకు అడుగుతున్నారు. అంటే 12 శిష్యులున్నాయిటం ఆరు అదే మరబడి వరండి. గొప్ప విషయం ఏంటిదంటే దేవుడు ఒక ప్రశ్న అడిగేసరికి 12 మంది శిష్యులు ఉన్నా కూడా ఒకరు కూడా జవాబు చెప్పలేదు. అయితే నేను అనుకుంటున్నాను 12 మందికి అడిగారు కాబట్టి ఎవడైనా ఒకడు ఆ జవాబుకు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉండేది. కానీ అక్కడ రాసింది ఎవరు కూడా ఏం చేయలేదు, జవాబుని చెప్పలేదు. దాంట్లో ఒక కారణం ఉంది. అయితే వారి మధ్యలో ఉన్న తర్కము లేకపోతే వారి మధ్యలో ఉన్న సంభాషణ ఏంటిదంటే మాలో ఎవడు గొప్పోడు అన్న సంభాషణ కాబట్టి
వారు ఏం చేయలేకపోయారు, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుకోలేకపోయారు. അങ്ങനെ ഒരു തർക്കം തുടങ്ങി കഴിഞ്ഞാൽ ഒരിക്കലും അത് തീരുന്നില്ല. దాని అర్థం అలాంటి యొక్క విభేదము, అలాంటి యొక్క తర్కము, అలాంటి యొక్క మాట కొందరు మధ్యలో వచ్చేసిందంటే దానికి జవాబు ఎప్పుడూ దొరకదు. ഇവിടെ യേശു നമ്മോട് ഈ ചോദ്യം ചോദിച്ചാൽ, అలాగైతే ఈ రాత్రి వేళ యేసయ్య ఇదే ప్రశ్న మీతో అడిగితే നമ്മളുടെ ഇടയിലും ഇങ്ങനെ ഒരു പ്രശ്നം ഉണ്ടാവുമോ എന്ന് എനിക്ക് സംശയം. నాకు సందేహం కలుగుతున్నది, మీ మధ్యలో కూడా ఏదో పెద్ద గొడవలు వచ్చేస్తుందేమో, మళ్ళీ మీరు దానికి జవాబు చెప్పలేనట్టుగా ఒక అనుబంధంలోకి వెళ్ళిపోతారేమో. കാര്യം ആരോ വലിയവരെന്ന് പറഞ്ഞ് നമ്മുടെ ഇടയിലും പലപ്പോഴും നമുക്ക് അങ്ങനെ ഒരു തോന്നലൊക്കെ. కారణం ఏంటంటే మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా మనలో కూడా ఈ యొక్క సందేహం ఉంది. ఎవడు నేను గొప్పోడా, ఆడు గొప్పోడా, మనలో ఎవడు గొప్పోడు అన్న రీతిగా ఉన్న ఒక ప్రశ్న సందేహముగా మనందరి హృదయంలో ఉన్నది. ఏదాయాലും యేసు അതിനൊരു మరుబడి ఆ శిష్యుమారోడు. కానీ ఆ ప్రశ్నకు శిష్యులేం జవాబు చెప్పకపోయినా యేసయ్య దగ్గర దానికి చెప్పి తీరడానికి ఏం ఉండేది, ఒక జవాబు ఉండి తీరింది. నిങ്ങളിൽ ముంబనావాడు ఇచ్చికినవన్. అయితే యేసయ్య చెప్పిన మాట, మీలో ఎవరైనా మొదటివాడు అవ్వాలన్న ఆశ ఉంటే എല്ലാവർക്കും ശുശ്രൂഷകനാകണം, అందరికీ పరిచర్య చేసేవాడిగా మారి తీరాలి. അങ്ങനെയെങ്കിൽ ഒരിക്കലും അങ്ങനൊരു തോന്നൽ പിന്നെ ഉണ്ടാവുകയില്ല. దాని అర్థం అలాంటి ఒక మాట చేసేస్తే మరి ఏనాడు నీకు ఒక ఆలోచన రాదు, నేను పెద్దోడిని ఆడు చిన్నోడు, నేను పెద్దోడిని అన్న ఒక తర్క వికర్కం అసలు వచ్చే పరిస్థితి రాదు. ഒരു ശിശുവിനെ അവരുടെ മധ്യത്തിൽ എടുത്ത് നിർത്തിയിട്ട് వారి మధ్యలో యేసయ్య ఒక చిన్న శిశువును తీసుకొచ్చి, ഇങ്ങനെയുള്ള ഒരു ശിശുക്കളിൽ ഒന്നിനെ എന്റെ നാമത്തിൽ എന്നെ കൈക്കൊള്ളുന്നു, ఇలా పసిపిల్లలుగా నన్ను నా పేరట ఎవరినైనా చేర్చుకోవాలి అన్నట్టుగా యేసయ్య బోధించారు. എന്നെ അയച്ചവനെ ആണ് కైకొള്ളുന്നത് എന്നാണ്. అలాగైతే ఆ పసివాడిని నా పేరట అంగీకరించినప్పుడు నన్ను పంపించిన వాడిని మీరు అంగీకరించేటట్టుగా ఉంటున్నది అన్న విషయాన్ని యేసయ్య వారికి బోధించారు. നമ്മുടെ ക്രിസ്ത്യൻ ജീവിതത്തിൽ అలాగైతే మనందరి క్రైస్తవ జీవితంలో అప్రకారం దైవ సన్నిధిలో తాഴ്మయుള്ളവരായിട്ട് అలా దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు కలిగిన వాడిగా తగ్గేవాడిగా ఉంటున్నామా లేదా ఒకసారి పరిశోధించండి. കൂടുതലായിട്ട് వినయముള്ളവരായിട്ട് మనం అన్ని విషయంలో తగ్గుతున్న వాడిగా చిన్నవాడిగా మారుతున్నట్టుగా ఉన్న తత్వం ఉందా? കൂടുതലായിട്ട് సౌమ్యతయుള്ളവരായിട്ട്, అంటే దేవుని యొక్క దృష్టిలో చిలిపివాడిగా చిన్నవాడిగా పిల్లవాడిగా మార్పు కలిగేటట్టుగా ఉన్న మనసు ఉందా? అప్రకారం దేవుడు నమ్మే సహాయకుడు. నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నా, అలాంటి ఒక అనుబంధాన్ని దేవుడు మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఇచ్చి తీరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. അടുത്തതായിട്ട് മർക്കോസിന്റെ സുവിശേഷം 5ാം അധ്യായം. రెండోదిగా ఉన్న ప్రశ్న మార్కొసు వార్తల పుస్తకం 5వ అధ్యాయానికి రండి. വളരെ സുപരിചിതമായ ഒരു വാക്యం തന്നെയാണ്, అందరికీ తెలిసి వచ్చిన ఒక వాక్య భాగమే. മർക്കോസിന്റെ സുവിശേഷം 5ാം അധ്യായം അതിന്റെ 30-31 വാക്യങ്ങൾ. మార్కొసు వార్తల పుస్తకం 5వ అధ్యాయం 30-31 వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన వారెవరని అడగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టిన దవడని అడుగుచున్నావా అని. ఇది എല്ലാവർക്കും വളരെ പരിചിതമുള്ള ഒരു വേദഭാഗമാണ്. ఇది మీ అందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగమే కదా. 12 సంవత్సరమైన రక్తస్రావం ఉన్న స్త్రీ, సందర్భం చెప్తాను, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి ఏం రోగం ఉండేది, రక్తస్రావం అన్న రోగం ఉండేది. പലവിധമായ ചികിത്സ ചെയ്ത് വൈദ്യന്മാരെ വളരെയധികം കാശ് എല്ലാം ചെലവഴിച്ചു. అయితే ఆమె చాలా ప్రయాసపడి ఆమెకున్న డబ్బు అంతా కూడా ఏం చేసింది, వైద్య శాస్త్రానికి ఇచ్చి చాలా చికిత్సలు చేసుకుంది, కానీ ఏ ప్రయోజనము జరగలేదు. అవసానం కైముదలాയിട്ട് యేసువిലുള്ള విశ్వాసం మాత్రమే ఉన్నాయి. చివరికి ఆమె సంపాదనగా యేసయ్య మీద ఉన్న విశ్వాసం మాత్రమే ఆమె సంపాదనగా ఏమై తీరింది, మిగిలిపోయింది. చెప్పలేదు. അങ്ങനെ വിശ്വാസമുള്ള ഒരു രക്തസ്രാവമുള്ള ഒരു സ്ത്രീ, అలా విశ్వాసాన్ని ఖరీదుగా ఉంచుకుని రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. അവർക്ക് ഒരു വിശ്വാസം ഉണ്ടായിരുന്നു, യേശുവിന്റെ వస్త్రത്തിന്റെ തൊങ്ങൽ തൊട്ടാൽ സൗഖ്യം ലഭിക്കും. ఆమెకున్న ఖరీదైన విశ్వాసం మీరు చూడండి. ఆమె చెప్పిన మాట ఏంటంటే, యేసయ్యకు వస్త్రపు చెంగుని ముట్టేస్తే నేనేమైపోతాను, స్వస్థపరచబడతాను, బాగుపడతాను అనుకుంది. അങ്ങനെ പുരുഷാരത്തിന്റെ ഇടയിലൂടെ അവരെ കൊന്നു. అయితే వాటిలో ఏం చేసిందంటే, ప్రజలున్న గుంపు లోపల ఈమె కూడా
ఏం చేసింది? ప్రయాణమై వెంబడించుకొని వెళ్ళింది. സത്യത്തിലെ യഹൂദന്മാരുടെ നിയമം അനുസരിച്ച് അങ്ങനെ വരാൻ പാടില്ലാത്ത యూదుల యొక్క సాంప్రదాయం అనుసరించి అయితే ఇలాంటి రక్తస్రావం చెందిన ఒక స్త్రీ ప్రజల సమాజం లోపలికి ఏం చేయకూడదు, రాకూడదు, ప్రవేశించకూడదు. എങ്കിലും അവരുടെ വിശ്വാസം അത്ര വലുതായി. కానీ ఆమెకున్న ఖరీదైన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. അവർ വന്ന് യേശുവിന്റെ വസ്ത്രത്തിന്റെ തൊങ്ങൽ തൊട്ടു. ఆమె సమాజంలోకి రావడం కాదు, కానీ సమాజంలో లోపలికి వచ్చి ఆ మధ్య గుంపులో యేసయ్యకు వస్త్రపు అంచును ఏం చేసుకుంది? ముట్టేసుకుంది. അപ്പോൾ അവർക്ക് സൗഖ്യം ലഭിക്കുവാനിടയായി. వెంటనే ఆమెలో స్వస్థత ప్రవహించిందని బైబిల్ చెప్తున్నది. అప్పుడాണ് యేసు ചോദിക്കുന്ന ఈ ചോദ്യം. అప్పుడే యేసయ్య అడిగిన రెండో ప్రశ్న మనకు అక్కడ కనబడుతున్నది. యేసు ചോദിച്ചു, എന്റെ వస్త్రం തൊട്ടത് ആര്? యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటిది? నా వస్త్రం ముట్టిన వారు ఎవరు? శిష్యులు యేసువినోട് మറുപടി പറഞ്ഞത്, ఈ ప్రశ్నకి శిష్యులు జవాబు ఏమి ఇచ్చారంటే, എല്ലാവരും നിന്നെ ഇങ്ങനെ തിക്കിത്തിരക്കുന്ന നീ കാണുന്നില്ലേ? ఏంటి యేసయ్య, మీరు చూడలేదా? ప్రజా సంఖ్య ఇంత అధికంగా ఉంది, వీరి మధ్యలో ఎవరెవరు చిక్కుకొని ఎవరెవరు ముడుతున్నారు మీకు తెలియట్లేదా? കാരണം അനേകർ യേശുവിന്റെ ചുറ്റും നിൽപ്പുണ്ട്. కారణం ఏంటిదంటే విపరీతంగా జనం ఉన్నది కాబట్టి వీరి మధ్యలో అనేకులు వారిని ఆయన చేస్తుంటారు, మూడుతుంటారు, తాకుతుంటారు. അവരെല്ലാവരും യേശുവിനെ തിക്കുകയും തിരിക്കുകയും തൊടുകയും ഒക്കെ ചെയ്യുന്നു. అయితే ఈ ప్రజలందరూ కూడా యేసుని తాకారు, ముట్టారు అన్నట్టుగా శిష్యులు ఏం చేశారు? జవాబు చెప్పారు. പക്ഷെ യേശു ചോദിച്ചത് അതല്ല. కానీ యేసయ్య ఎలా కాదు అడిగింది? యేసు ചോദിച്ചത്, എന്നിൽ നിന്ന് శక్తి പുറപ്പെട്ട ഒരു സ്ത്രീ എന്നെ തൊട്ടു എന്നുള്ളതാണ്. యేసయ్య అడిగింది నన్ను తాకాడన్న అర్థభావంతో కాదు, కానీ నన్ను తాకినప్పుడు నాలో నుంచి ఒక శక్తి ఏమైతే తీరింది, ప్రవహించింది. ఆ తాకిన వారు ఎవరు? హల్లెలూయా. അങ്ങനെയെങ്കിൽ ആ സ്ത്రీ തന്നെത്താനായി മുമ്പോട്ട് വരികയാണ്. వెంటనే ఆ స్త్రీ ఎవరు యేసయ్యని తాకారో ఆమె స్వయాన ఇష్టపూర్వకంగా ఎవరి దగ్గరకు వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చేసారు. തനിക്ക് സൗഖ്യം ലഭിച്ചതെല്ലാം അവര് കുറച്ചുകൊണ്ട് യേശുവിനോട് ചുറ്റുമുള്ളവരോട് പറഞ്ഞു. ఆమె భయపడుతూ ఉండగా యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసింది? ప్రజల మధ్య నేనే తాకాను అన్న దానిని ఒప్పేసుకుంది. యేసు അവരെ సమాధానంతోടെ പറഞ്ഞയക്കുന്നു. వెంటనే తర్వాత కింద చదివితే యేసయ్య ఆమెను ఏం చేశారు? సమాధానంతో పంపేశారు. మగలే, నిన్ను విశ్వాసం నిన్ను రక్షించిరిക്കുന്നു. అక్కడ యేసయ్య చెప్తున్న ఒక మాట, కుమార్తె నీ విశ్వాసము ఎంత గొప్పది, సమాధానంతోడే పోగా. ఇంటికి నీవేం చేయాలి? సమాధానముతో బయలుదేరు. നമ്മുടെ ക്രിസ്ത്യൻ ജീവിതത്തിൽ ഇതുപോലെ യേശുവിനെ തൊഴാനായിട്ട് നമുക്ക് താല്പര്യമുണ്ടോ? అలాగైతే ఈ రాత్రి వేళ క్రైస్తవ జీవితంలో మీరు కూడా యేసయ్యని వెంబడించేలా తాకాలనే ఆశ మీకుందా? సౌఖ్యത്തിന് വേണ്ടി മാത്രമല്ല. అంటే నేను చెప్పేది కేవలం స్వస్థత కోసం మాత్రమే యేసయ్యని తాకే విషయం నేను మాట్లాడట్లేదు. కృపകളും అనుగ్రహങ്ങളും ప్రాപിപ്പാനായിട്ട്, దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకు తీరడానికి యేసయ్యని తాకడానికి ఇష్టం నీకుందా? ఆత్మీయ శక్తి ప్రాപിക്കാൻ, లేకపోతే ఆత్మీయతలో నీకు శక్తి పొంది తీరడానికి యేసయ్యని తాకడానికి నీకు ఇష్టం ఉందా? അങ്ങനെ താല്പര്യമുണ്ടെങ്കിൽ തീർച്ചയായിട്ടും വിശ്വാസം. అలాగానే నీకు ఒక ఆశ గాని ఉంటే ఖచ్చితంగా నీ విశ్వాసం ఖరీదైంది. వాటి ద్వారా తాకితే చాలు, దేవుడు మిమ్మల్ని ఏం చేయవచ్చు? తన తాకిడిని స్పర్శనిచ్చుకోగలిగారు. തീർച്ചയായിട്ടും നമ്മളെ അനുഗ്രഹിക്കും. నిశ్చయముగా వాస్తవంగా యేసయ్య మిమ్మల్ని దీవించే తీరుతారు. Praise the Lord. హల్లెలూయా. ഇനി ഒരു ഭാഗം കൂടെ ചിന്തിച്ചിട്ട് ഞാൻ എന്റെ വാക്ക്. ఇంకొక ప్రశ్న కూడా మీ ముందుగా పెట్టేసి నిన్న మాటలు ముగించాలని కోరుచున్నాను. మత్తయి సువిశేషం మత్తయి సువార్తల పుస్తకము 22వ అధ్యాయం 22వ అధ్యాయానికి రండి. അതിന്റെ 20వ వాక్యం. అందులో 20వ వచనం. 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆయన ఈ రూపములు పై వ్రాతయు ఎవరిని వారిని అడగగా వారు కైసరు అనిది. అందుకాయన అలాగైతే కైసరుని కైసరునకును, దేవుడిని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని. Praise the Lord. హల్లెలూయా. ఈ వాక్యం നമുക്ക് പരിചിതമായ വാക്യം തന്നെയാണ്. ఈ వాక్యం కూడా మీ అందరికి కూడా తెలిసిన ఒక వాక్య భాగమే. അവിടെ യേശുവിനെ പരീക്ഷിക്കേണ്ടതിന് പരീക്ഷന്മാരും ഹെരോദ്യരും കൂടെ యేసువిని അടുത്ത് വരുന്നതായിട്ടാണ് കാണുന്നത്. యేసయ్యను కొందరు పరీక్షించుకు తీరడానికి శాస్త్రులు, అదే రీతిగా హెరోదీయులు ఏం చేశారు? గుంపు కూడి ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసువిനെ కుడుക്കാൻ വേണ്ടിയിട്ടാണ് അവരവിടെ. వాళ్ళు ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చారు? యేసయ్యను చిక్కులో పెట్టడానికి, ఇరికించడానికి వచ్చే ఆలోచనతో ఎవరెవరు పరీక్షలు, హెరోదీయులు రావడం జరిగింది. അവരെ പറയുന്നുണ്ട്, നീ സത്യവാനും ദൈവത്തിന്റെ വഴി
പ്രസംഗിക്കുന്നവനും പഠിപ്പിക്കുന്നവനും ആവുന്നു എന്ന് പറയുന്നുണ്ട്. వాళ్ళు చెబుతున్నారు మీరు నిజంగా బోధకుడే, దేవుని యొక్క మార్గముని సత్యముగా ప్రకటించిన సందేశవక్తవి అన్నారు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు యేసయ్యను పొగిడేటట్టుగా చెప్తున్నారు. പക്ഷെ സത്യത്തിൽ അതൊരു മുഖസ്തുതിയായിട്ടാണ്. కానీ ఆ మాటలన్నీ కూడా ఊరికనే యేసయ్యను ఏం చేయడానికి, గొప్పగా చేసి చెప్పడానికే. దాని లోపల హృదయంలో వాళ్ళది ఏంటుంది, యేసయ్యను ఏదో రీతిగా చిక్కుల్లో పెట్టాలి. അവര് യേശുവിനോട് ചോദിക്കുന്ന ഒരു ചോദ്യമുണ്ട്. అప్పుడు వారు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. కైసర్కి కరం കൊടുക്കുന്നത് విహితమో అంటే కైసర్ అన్న రాజుకి మేము పన్ను ఇచ్చుకోవాలా వద్దా అన్న ప్రశ్నతోనే ఎవరి దగ్గరికి వచ్చారు, యేసయ్య దగ్గరికి వచ్చారు. సత్యത്തിൽ అదొരു కుడుకు ചോദ്യമാണ്. అలాంటి ఒక ప్రశ్న అన్నది యేసయ్యని ఎలాంటి ఏం చేసే ప్రశ్న అది, చిక్కుల్లో పెట్టేది, ఇరికించేది, లేకపోతే జవాబు అందించడానికి వీలు కానట్టుగా ఉన్న ఒక సవాల్ అది. కైసర్ రోమన్ చక్రవర్తిയാണ്. కారణం ఏమనగా కైసర్ అని చెప్తే రోమా సామ్రాజ్యానికి ఆయన ఎవడు, ఒక చక్రవర్తి, ఒక అధికారి ఆయన. അന്ന് യഹൂദന്മാരെല്ലാവരും റോമൻ ഇതിന്റെ കീഴിലായിരുന്നു. అయితే ఆ రోజుల్లో ఉన్న యూదులందరూ కూడా ఎవరి ప్రభుత్వం కింద ఉండేవారు, రోమియులన్న ఆ రాజ్య పరిపాలన కింద వాళ్ళు ఏం చేసేవారు, బతుకుతూ ఉండేవారు. കരം കൊടുക്കുന്നത് വളരെ കൂടുതലായതുകൊണ്ട് യഹൂദന്മാർക്കൊക്കെ അതിനോട് എതിർപ്പുണ്ട്. అయితే అప్పుడు మనలాగా కాదు, అప్పుడు రోమియులకు ఏం చేయాలి, పన్ను ఇచ్చుకు తీరాలి, శిస్తు ఇచ్చుకోవాలి. అప్పుడు ఇచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎక్కువ అడిగారు కాబట్టి యూదులకి ఏమనిపించేది, ఇంత ఎక్కువ ఇచ్చేయాలా అన్నట్టుగా వారి లోపల ఏముండేది, ఇందులో నుంచి తప్పుకుపోవడానికి ఒక మార్గం వాళ్ళు ఎత్తుకునే ఉండేవారు. അങ്ങനെ യേശുവിനെ കൊടുക്കാൻ വേണ്ടിയിട്ടാണ് അവർ. అందుకే యేసయ్యను ఈ ప్రశ్న కానీ అడిగితే, ఏమని పన్ను ఇచ్చుకోవాలా వద్దా అన్నది అన్న ప్రశ్న అడిగితే యేసయ్య ఇరికింపబడతాడు అనుకొని వాళ్ళ ప్రశ్నను అడిగారు. അപ്പോൾ യേശു അവരോട് ഒരു നാണയം കൊണ്ടുവരാൻ പറഞ്ഞു. వెంటనే వాళ్ళ హృదయాన్ని యేసయ్య ఎరిగి వాళ్ళకి ఏం చెప్పారు తెలుసు, ఒక నాణ్యం లేకపోతే ఒక డబ్బు, ఆ కాలంలో చెల్లిన డబ్బులు తీసుకురమ్మని చెప్పారు. ఆ నాణయത്തിന്റെ స్వరూపము మేలెഴുത്തും ఆరుడేదన్న. వెంటనే ఆ నాణ్యం తీసుకొచ్చేసరికి యేసయ్య అడిగారు, ఇందులో ఉన్న రాత, ఇందులో ఉన్న అచ్చుబొమ్మ ఎవరు అని అడిగారు. ఆ వాక్యമാണ് നമ്മളിപ്പോ వాయించు. అదే కదా మనం చదివిన మూడో ప్రశ్న. അപ്പോൾ పరీక్షమాരും హెరోదియരും പറഞ്ഞു അത് కైసరుడేയാണ്. అప్పుడు ఆ ముద్రలో లేకపోతే ఆ డబ్బులో నాణ్యంలో ఉన్న ముద్ర పేరు ఎవరు అని చెప్తే ఎవరు, పరీక్షలు హెరోదీయులు కలిసి ఏం చెప్పారు, ఆ ముద్ర ఎవరిది, కైసర్ అని చెప్పారు, రాజుది అని చెప్పారు. അങ്ങനെ പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോൾ യേശു അവരോട് പറഞ്ഞത്, അങ്ങനെയെങ്കിൽ കൈസർക്കുള്ളത് കൈസർക്കും దైవത്തിനുള്ളത് దైవത്തിനും കൊടുക്കുക. వెంటనే యేసయ్య వారు ఆ స్పందనను స్పందించేసరికి యేసయ్య ఒక మాట అన్నారు, ఏమని, కైసరు కొన్న భాగాన్ని కైసరికి ఇచ్చుకోండి, దేవుని కొన్న వంతు ఎవరికి ఇచ్చుకోవాలా, దేవునికి ఇచ్చుకోవాలని చెప్పేటప్పుడు వాళ్ళకి గుర్తించారు. ഇത് കേട്ട് കഴിഞ്ഞപ്പോൾ അവര് എല്ലാം విషమించి కడకపోయి ఈ జవాబు వినేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి అద్భుతంతో ఎక్కడికి ఏం చేశారు, ఆ చోటుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. അവർക്ക് യേശുവിനെ കൊടുക്കാൻ പറ്റാത്തതുകൊണ്ട് చివరికి ఏమైపోయింది, యేసయ్యని ఇరికించుకుందాం అనుకున్నారో ఆ చిక్కుల్లో వాళ్ళే పడిపోయి వెళ్ళిపోయారు. అవరది కేട്ട് ఆశ్చర్యపడి అవరే విట్టు. అందుకే అక్కడ దాన్ని 22వ వచనం చదివితే చూడొచ్చు, వారు యేసయ్యను యేసయ్య చెప్పిన జవాబును విని ఆశ్చర్యపడి ఆ చోటుని విడిచిపెట్టి ఏం చేశారు, వెళ్ళిపోయినట్టుగా రాస్తుంది. അങ്ങനെയെങ്കിൽ അവരുടെ കാര്യം യേശുവിന്റെ ആ മറുപടി കേട്ട് യേശുവിനോട് ചേർന്ന് നിൽക്കുന്നതിന് പകരം അവര് యేసువిനെ విട്ട് పోవుగాను. అయితే ఆ ప్రశ్నకు జవాబు దొరికేసరికి ఎవరి వంతులో నిలబడాల్సింది, యేసయ్య వంతులో కలిసి నిలబడాల్సింది. కానీ మనసు బాగోలేదు కాబట్టి యేసయ్య వంతులో నిలబడకుండా యేసయ్య వంతులో నుంచి ఇలేమైపోయారు, పారిపోయి వెళ్ళిపోయారు. അങ്ങനെയെങ്കിൽ ഇന്ന് സന്ധ്യാസമയത്ത് అలాగైతే సాయంత్రం వేళ ఈ ചോദ്യം നമ്മളോട്, ఈ ప్రశ్న నేను మీకు అడుగుతున్నాను, మీరు దీనికి జవాబు మీరే చెప్పుకోండి. നാം കൈസർക്കുള്ളത് കൈസർക്കും ദൈവത്തിനുള്ളത് ദൈവത്തിനും നാം കൊടുക്കുന്നുണ്ടോ? మీరు కైసర్కి ఇవ్వాల్సింది కైసర్కిను, దేవునికి ఇచ్చుకోవాల్సిన దేవునికి మీరు ఇస్తున్నారా? എന്താണ് നാം ദൈവത്തിന് കൊടുക്കേണ്ടത്? అలాగైతే మీరు దేవునికి ఏమి ఇచ్చుకోగలిగి తీరేది? നാം അതിനെക്കുറിച്ച് കൂടുതലായിട്ട് ചിന്തിക്കുന്നുണ്ടോ? ఈ రాత్రి వేళ అధికంగా దాని గురించి ఆలోచించడానికి ప్రారంభించండి. വെളിപ്പാട് പുസ്തകം 19ാം അധ്യായം, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. അതിന്റെ ഒന്നാമത്തെ വാക്യം വായിക്കാം. దాని మొదటి వచనం చెప్తున్నది ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత
బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. അവിടെ ഹല്ലേലൂയ സ്തോത്രം സ്തുതി എല്ലാം അവിടെ കരയറ്റുന്നതായിട്ട് നമുക്ക് കാണാൻ. అక్కడ దేవునికి మహిమ పరిచి విధానముగా హల్లెలూయా దేవునికి స్తోత్రములు అని చెప్పే పద ఉచ్చారణలు అక్కడ ఉచ్చరించి రాయబడినట్టుగా కనబడుతున్నది. Praise the Lord. హల్లెలూయా. അങ്ങനെയെങ്കിൽ ദൈവത്തിന് കൊടുക്കേണ്ടത് സ്തുതിയും സ്തോത്രവുമാണ് നമ്മൾ ദൈവത്തിന്. అలాగైతే నువ్వు దేవునికి ఇచ్చుకోగలిగే దాంట్లో ఉన్న ప్రథమ విషయం ఏంటిది? దేవునికి నువ్వు స్తుతులు ఇచ్చుకోగలిగి తీరుతావు, దేవునికి నువ్వు ఘనతలు ఇచ్చుకోగలిగి తీరుతావు. యేసు പറഞ്ഞതുപോലെ కైసర్కుള്ളത് కైసర్కు. యేసయ్య ఎలా జవాబు చెప్పారు కదా, కైసర్కున్న వంతు ఎవరికి ఇచ్చేయండి? కైసర్కి ఇచ్చేయండి. దేవునికి ఉన్న వంతు ఎవరికి ఇచ్చుకోవాలి? దేవునికి ఇచ్చుకోవాలి. దైవతినుള്ളത് దైవతిని కొడుకువ. దేవునికి ఉన్నది దేవునికి స్తుతులను అందించేటట్టుగా దేవునికి ఏం చేసుకోవాలి? ఇచ్చుకోవాలి. ఈ వెളിപ്പാട് പുസ്തകം 19ാം അധ്യായത്തില് 4 ഭാഗത്താണ് హల్లెలూయా എന്ന് പറഞ്ഞ സ്തോത്രം. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 4 చోట్ల హల్లెలూయా అన్న పదం ఏమై ఉంది? ఉపయోగించబడి ఉన్నది. ഒന്നാമത്തെ വാക്യം, മൂന്നാമത്തെ വാക്യം, പിന്നെ 4, 6 വാക്യങ്ങളിൽ మొదటి వాక్యము, మూడో వాక్యము, 4వ వాక్యము, 6వ వాక్యం, ఇలా 4 వాక్యాల్లో హల్లెలూయా అన్న పదం రాస్తుంది. അങ്ങനെയെങ്കിൽ നമ്മുടെ ജീവിതത്തിൽ കൂടുതലായിട്ട് ദൈവത്തിന്. అలాగైతే మీరు దేవునికి డబ్బులు ఇచ్చుకోవడం కన్నా ఎక్కువగా ఏమి ఇచ్చుకోవాలి? స్తుతులు ఏం చేయాలి? యాగార్పణగా దేవునికి ఏం చేయాలి? అది తక్కువ కాదు, అడుక్కునేటప్పుడు కాదు, ఎక్కువ ఇచ్చుకోవాలి. అందుకే కీర్తన మనకి నేర్పించేది స్తుతులందు మీరేమై నిండి పొరిలిన వారిగా దేవునికి స్తుతులు అందించి తీరాలి. బైబిల్ చెప్తున్నది అన్ని విషయాల కొరకు దేవునికి ఏం చేయాలి? స్తుతించాలి, స్తోత్రం చెప్పాలి. అలాగైతే దేవునికి ఇచ్చే వంతులో దేవునికి అధికంగా దేవునికి ఏమి ఇచ్చుకోవచ్చు? స్తుతులను, స్తోత్రములను నైవేద్యంగా అర్పించుకోవచ్చు. మొదటిగా నేను అడిగిన ప్రశ్న, నేను అందరికీ ముందు గొప్పవాడు అవ్వాలని ఆశ అయితే ఏం చేయాలి? పరిచర్య చేసిన దోసునిగా ఇతరుల కొరకు పరిచర్య చేసే ఒక శిశువుగా మారి తీరాలి. యేసయ్యకున్న మంచి సాక్షులుగా లోకానికి మాదిరికరంగా జీవించి తీరడానికి దేవుడు మిమ్మల్ని సహాయపరిచి తీరునుగాక. ఈ వాక్యాల దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.